అధ్యాయము దేని పేరైతే దేవహుతి యొక్క పరితాపం అని ఉందో, దేవహుతి పరితాపం అంటే ఇంగ్లీష్ లో దేవహుతి లామెంటేషన్. ఎందుకు ఆవిడకు ఆ పరితాపం కలిగింది అనేది ఈ అధ్యాయంలో చర్చించబడుతుంది. అంత కోరి నారదుని ద్వారా విని ఆమె ఆ కరదామముని వివాహం చేసుకున్నాక ఆమెలో ఈ పరితాపం ఎందుకు కలిగింది అని మనకు అనుమానం రావచ్చు టైటిల్ చూడంగానే. కానీ దాంట్లో అనేక సంఘటనలు మనకు ఈ అధ్యాయంలో వివిధ శ్లోకాల ద్వారా తెలిసింది. మొత్తం 57 శ్లోకాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. మొదటిని ఒకటో శ్లోకం నుంచి 8వ శ్లోకం లోపల కర్దామముని దేవహూతి యొక్క సేవల వల్ల, పరిచర్యల వల్ల ఏ రకంగా ఆనందించారనే విషయాన్ని వివరించడం జరిగితే 9 నుంచి 11లో దేవహూతి కర్దాముని ఆయన ద్వారా సంతాన ప్రాప్తి కోసం ప్రార్థిస్తుంది అనమాట. తర్వాత 12 నుంచి 48 శ్లోకాలు అంటే ఎక్కువ శాతం శ్లోకాల్లో దేవహూతి కరదాములు వాళ్ళ ఆ గృహస్థ జీవితాన్ని ఏ రకంగా ఆనందించారు, తర్వాత 9 మంది అమ్మాయిలకు కూతుర్లకు ఏ రకంగా జన్మ ఇచ్చారు అనే విషయాన్ని చాలా విపులంగా చర్చించడం జరుగుతుంది. 12-48 Devahuti and Kardama enjoyed and gave birth to 9 girls, 9 daughters. Okay. 49 నుంచి 57 శ్లోకాల్లో దేవహూతి ఎప్పుడైతే ఆయన మనకు ఒకసారి వెనుకకు తొంగి చూస్తే ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కరదాముడు ఏమని చెప్తారంటే మనువుకు, నేను ఈమెను వివాహం చేసుకుంటాను, కానీ సంతానం కలిగినాక నేను ఆమెను త్యజించి భగవత్ భక్తిలో వెళ్ళిపోతాను, అంటే గృహాన్ని త్యజిస్తాను నేను అని చెప్తారనమాట. ఆ రకంగా ఎప్పుడైతే తనకు 9 మంది కూతుర్లను, తర్వాత ఆవిడ యొక్క విన్నపం మీద మగ సంతానాన్ని కలిగించినాక కరదామముని ఇంట్లో వదిలి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. ఇప్పుడు దేవహూతి అతన్ని ప్రార్థిస్తుందన్నమాట. ఈ 49 నుంచి 57 శ్లోకాలు ఏంటంటే దేవహూతి కరదాముని తనను వదలకుండా వదిలి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపోమని ఆమె ప్రాధేయపడుతుంది అనమాట. ఆఖరి శ్లోకం ఎంత ఇంపార్టెంట్ అంటే చివరి శ్లోకాలు ఆవిడ బాధపడుతుంది. అరే, ఇన్నాళ్ళు నేను నా భర్తతోటి కలిసి సహజీవనం చేశాను, కానీ ఆయన యొక్క సాంగత్యంలో భగవంతుని యొక్క జ్ఞానాన్ని నేను పొందలేకపోయాను, అంటే అవకాశాన్ని నేను ఉపయోగించుకోలేకపోయాను అని ఆవిడ బాధపడుతుంది అనమాట. సో ఈ యొక్క 57 శ్లోకాల ద్వారా మనం తెలుసుకునేది ఇది. కానీ ముఖ్యంగా మొదటి 8 శ్లోకాలు, దాంట్లో మనం ఏం చదువుకున్నాం, కరదామముని దేవహూతి యొక్క పరిచర్యలు, సేవలతో ఆనందించారు అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్క భార్య పతివ్రత లక్షణాలను ఈ శ్లోకాల్లో మనకు చెప్పడం జరిగింది అనమాట. ముఖ్యంగా ఏంటంటే వైదిక పద్ధతుల్లో, వైదిక యుగంలో భార్య ఏ రకంగా భర్తను సేవించేది, భర్తతో ఏ రకంగా వ్యవహరించేది అని చెప్తూ శిలా ప్రభుపాదుల వారు ఈ కలియుగంలో కూడా మనం చూస్తున్నటువంటి మార్పులు కూడా అక్కడ మధ్యలో ఆయన చెప్తారనమాట. అయితే ఇవి చదువుతున్నప్పుడు మనకు కొన్నిసార్లు ఏంటి ఇంత స్ట్రిక్ట్ గా ఈ రకంగా చెప్తున్నారు అని, కొందరు ఈ ఉమెన్స్ లిబ్ అంటే వాళ్ళకి ఏంటంటే స్త్రీలు దేంట్లో తక్కువ, మేము మగవాళ్ళతో సమానం అని భావించే వాళ్ళకు అవి ఏంటంటే కొంచెం బాధగా ఉంటుండొచ్చు, ఎందుకు ఆడవాళ్ళని ఇంత చులకనగా ఇంత తక్కువ చేసి చెప్తున్నారు అని. కానీ వైదిక పద్ధతి ద్వారా భార్య ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా భర్తను సేవించాలి, భర్తతో ఏ రకంగా వ్యవహరించాలి అనేదాన్ని ఈ 1 నుంచి 8 శ్లోకాలు చెప్తూ ఒక ఆదర్శవంతమైన పత్ని ఏ రకంగా వ్యవహరిస్తుంది అనే విషయాన్ని ఈ 8 శ్లోకాల్లో చర్చించడం జరుగుతుంది. ఏంటి, ఒక పత్ని ఆదర్శంగా ఉండాలా, భర్త ఉండక్కర్లేదా అన్న డౌట్ రాకుండానే మనకు తర్వాత శ్లోకాల్లో అక్కడ కరదామముని ఎటువంటి భర్త, ఎటువంటి ఆదర్శమైనటువంటి భర్త అనే విషయాన్ని కూడా చర్చించడం జరుగుతుంది. కానీ ఈ ఫస్ట్ శ్లోకాల్లో మెయిన్ గా దేవహూతి యొక్క సేవ, ఆమె యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మను భార్య వాళ్ళు కరదామమునికి తన కూతుర్ని ఒప్పచెప్పి వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోవడము, తర్వాత
మా సన్యాసం మాతాజీ అన్నట్టు కృష్ణ చింతన, కృష్ణ భావనలో వాళ్ళు సరైన సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేస్తూ వాళ్ళు ఎట్లా వాళ్ళ జీవిత కాలాన్ని గడిపారో అది మనకు చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఆ తల్లిదండ్రులు వెళ్ళిపోయినాక ఆమె కరదామముని ఏ రకంగా సేవించింది అనే దాన్ని చర్చించడం జరుగుతుంది. మొట్టమొదటి శ్లోక మైత్రేయ వాచ. 1 సెకండ్ షేర్ చేస్తామా, శ్లోక షేర్ చేస్తాం. సారీ, మర్చిపోతా. కనిపిస్తుందా తల్లి? ఎవరైనా చెప్తారా? కనిపిస్తుందా? అవునా? ఇంకా పెద్దండి స్క్రీన్ షేరింగ్ వచ్చిందిగా. మాతాజీ ఇప్పుడు వచ్చింది. థ్యాంక్ యూ. నాకు టెక్నికల్ గా నేను చాలా వీక్. ఎనీవేస్, ఫస్ట్ శ్లోక మైత్రేయుడు చెప్తున్నారు. మైత్రేయుడు ఎవరితో చెప్తున్నారు? విదురుడితో చెప్తున్నారు అనమాట. మైత్రేయ వాచ పితృభ్యాం ప్రస్థితే సాధ్వి పతిమింగిత కోవిద నిత్యం పర్యచరత్ ప్రీత్యా భవానీ వా భవం ప్రభుం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. పితృభ్యాం ప్రస్థితే సాధ్వి పతిమింగిత కోవిద నిత్యం పర్యచరత్ ప్రీత్యా భవానీ వా భవం ప్రభుం. మైత్రేయముని కొనసాగించను. తల్లిదండ్రుల వెడలిన పిమ్మట సాధ్వియగు దేవహూతి భర్త కోరికలు నెరిగినదై భవాని శివుని భార్య తన భర్తను సేవించినట్లుగా అతనిని నిత్యము ప్రియముతో సేవించారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఆవిడ ఎవరు? దేవహూతి కరదామముని ఆయనకు అనుగుణంగా ఆయన మనసు తెలుసుకున్నదే ఆయన్ని సేవించిందనమాట. అది కూడా ఏంటి, ఎప్పుడు ఏదో ఒక రోజు చేసి ఒక పూట చేసి కాదు, నిత్యము ప్రేమతో ఆయన్ని సేవించింది. ఆవిడ ఏ రకంగా సేవించింది అనే దాన్ని ఇక్కడ మనకి ఎవరితో పోల్చారు? భవాని, పార్వతీదేవి, శివుని భార్యతోటి పోల్చారు. శివుని భార్య అయినటువంటి పార్వతి ఏ రకంగా తన భర్తను సేవించిందో అదే రకంగా దేవహూతి కూడా తన కరదామముని ఆ రకంగా ప్రియంగా సేవించిందని చెప్తున్నారు. శ్రీలా ప్రభుపాదుల వారి భాష్యంలో ఎందుకు భవానీ గురించి చెప్పాల్సి వచ్చిందనే విషయాన్ని మనకు చెప్తారనమాట. ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ పోలిక ఏంటి, భవానీకి దేవహూతికి పోలిక ఏంటి అంటే, భవానీ అంటే పార్వతీదేవి మామూలు కన్య కాదు, ఆమె హిమవత్ పర్వతరాజు యొక్క కుమార్తె. ఆవిడ స్టేటస్ ముందు శివుడు ఏంటి, ఆయన ఒక భిక్షువు లాగా శ్మశానాల్లో తిరుగుతూ ఈ రకంగా గోచరించే శివుణ్ణి ఆమె భర్తగా ఎన్నుకుందనమాట. ఆయనకు ఒక నివసించేందుకు ఒక నివాస స్థలం కూడా లేదు, చెట్ల కింద శ్మశానాలతో తిరుగుతూ ఉండేవారనమాట. ఆయన శివుడికి ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నా కూడా అది ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విఫలం అవుతుండేదట. ఒకసారి పార్వతీదేవి యొక్క కోరిక తీర్చేందుకు మళ్ళా ఆయన ఒక ఇల్లు కడతారట. ఇల్లు కట్టినప్పుడు అందరినీ పిలుస్తారు కదా, శని వస్తారనమాట. ఆ శని దృష్టి పడ్డం వల్ల మళ్ళీ ఆ ఇల్లు కూడా నశించిపోయిందని ఎప్పుడో కథ చదివాను నేను. సో మొత్తానికి ఏంటంటే టోటల్గా ఆయనకి ఎక్కడ ఇల్లు అనేది ఉండదు. అయినప్పటికీ కూడా ఒక రాజకుమార్తె అయినప్పటికీ కూడా పార్వతీదేవి ఏంటంటే తను ఎప్పుడు సర్వకాలావస్థలందు శివుడితో ఉంటూ ఆయన్ని సేవించేది. అంటే అంత రాజభవనాలు పెరిగినటువంటి పార్వతీదేవి కూడా ఒక పేదరాలుగా సాధారణ యువతిలాగా భర్తతో తిరుగుతూ ఆయన్ని సేవించేది, ఆయన్ని చాలా గౌరవించేది అనమాట. అదే రకంగా స్వయంభవ మనువు, ఆయన స్వయంభవ మనువు అంటే అందరిలో మొట్టమొదటి మనువు. తర్వాత ఈ భూమి యొక్క ఈ భౌతిక ప్రపంచంలో ఈ ధర్మాలు ఏవి ఎలా పాటించాలని చెప్పేందుకు వచ్చినటువంటి ఆ మనువు యొక్క కుమార్తె అనమాట ఆవిడ. అంత పవర్ఫుల్ వ్యక్తి యొక్క కుమార్తె అయినప్పటికీ కూడా ఎప్పుడు ఆయన యొక్క పదవి గాని ఆ గొప్పతనాన్ని గాని ఆమె
తన మనసులో తీసుకోకుండా కరదామ మునిని భర్తగా అంగీకరించి అదే రకంగా ఆ ప్రేమతోటి ఎట్లయితే శివుణ్ణి పార్వతి సేవించిందో ఈవిడ కూడా ఆ రకంగా సేవించిందట. అంతేగాక ఏంటంటే భర్తకు ఏది ప్రియం కలుగుతుందో, అంటే తన ఇష్టం వచ్చినట్టు కాదు, భర్తకు కావాల్సింది ఏదో, భర్తకు ఏదైతే ఆనందాన్ని కలిగిస్తుందో, ప్రియాన్ని కలిగిస్తుందో అవి తెలుసుకొని దానికి తగినట్టుగా ఆమె భర్తను చాలా ప్రేమగా అనురాగంతో సేవించింది. అందుకనే అక్కడ దేవహూతిని సాధ్వి అని చెప్పబడ్డారు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఈ ఇప్పుడు మనము పార్వతీదేవితో పోల్చుకోలేకున్నా కనీసం దేవహూతిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు అని చెప్తూ శిలా ప్రభుపాద ఏమంటున్నారంటే, దేవహూతి గాని లేదా భవానీ లాగా మనం కూడా స్త్రీలందరూ యోగ్యత కలిగి తర్వాత పతివ్రత అయి ఉండాలి అని చెప్తున్నారు. చెప్పి ఈ సామాన్యంగా మన సాంప్రదాయాలు ఏంటంటే, మనం ఇద్దరు కూడా చదువుకున్న ఈ వేదాల్లో ఎవరిని పూజిస్తే ఏం జరుగుతుంది అనేది, అట్లనే అవవాహిత కన్యలు ఏంటంటే శివుణ్ణి అర్చించడం చాలా సర్వసాధారణమైంది. ఎందుకు శివార్చన చేస్తారు అంటే దానికి చక్కటి రీజనింగ్ ఇచ్చారు శిల ప్రభుపాద వారు. శివుడు వంటి భర్త కావాలి అనే కోరికతోటి వాళ్ళు శివుని అర్చన చేస్తారు అని చెప్పారు. ఎందుకు శివుడు వంటి భర్త కావాలి? మరి ఆయన ఏమన్నా చాలా భోగభాగ్యాలు కలిగిన వాడా? లేదు. మనకు తెలుసు, ఒక ఇల్లు కూడా లేదు ఆయనకు. భిక్షులాగా తిరుగుతున్నాడు. చక్కటి బట్టలు కట్టుకుంటాడా? లేదు. ఆయన తోలు చర్మాన్ని కట్టుకొని తిరుగుతారు. అటువంటి శివుని ఎందుకు భర్తగా కావాలనుకుంటున్నారు అంటే శిలా ప్రభుపాద చక్కటి క్లారిఫికేషన్ అంటే వివరణ ఇచ్చారనమాట. సంపత్తులు లేదా ఇంద్రియ భోగం దృష్ట్యా కాక అతను భక్తుల్లో శ్రేష్ఠుడు, భక్తాగ్రగణ్యుడు కాబట్టి అటువంటి భక్తుడైనటువంటి విష్ణు భక్తుడైనటువంటి శివుడు నాటి ఆదర్శవంతమైనటువంటి భర్త కావాలి అని కన్యలు పూజ చేశారట శివుణ్ణి. చెప్తూ ఇక్కడ శివుని యొక్క ప్రాశస్త్యాన్ని మళ్ళోసారి మనకు గుర్తు చేశారు. వైష్ణవానాం యథాశంభు, వైష్ణవులందరిలో కూడా ఆదర్శప్రాయుడు అగ్రగణ్యుడు ఎవరంటే శివుడు. ఆయన గొప్ప వైష్ణవుడు అనమాట. ఆయన ఎప్పుడు భగవన్నామాన్ని జపిస్తూనే ఉంటారట. అని చెప్పిస్తూ శివుడు మామూలు కాదు, మామూలు వ్యక్తి కాదు, ఒక వైష్ణవ సాంప్రదాయానికి మూలమైన వాడు. మనం ఇద్దరు కూడా నేర్చుకున్నాం 4 రకాలైన బోనఫైడ్ సాంప్రదాయాలు వైష్ణవ సాంప్రదాయంలో ఒక సాంప్రదాయమైనటువంటి రుద్ర సాంప్రదాయానికి శివుడు మూలమైన వాడు. దాన్నే మనము విష్ణుస్వామి సాంప్రదాయం అని కూడా చెప్పుకుంటాం. అటువంటి శివుడు ఎప్పుడైతే ఎవరు శివుడిని వంటి భర్త కావాలని యువతులు పూజిస్తారో ఆయన యొక్క కటాక్షంతో వాళ్ళు కూడా అటువంటి గొప్ప భక్తుల్ని భర్తగా పొందగలుగుతారు అని. ఎవరైతే వాళ్లకు ధనవంతుడు కావాలి, ఇంద్రియ భోగాలు చాలా ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్లకు ఇట్లా నువ్వు శివ పూజ చేసి ఒక భక్తుడిని నువ్వు భర్తగా పొందుతావని చెప్తే వాళ్ళకి అది రుచించదు. కానీ ఎవరికైతే భక్తి పట్ల రుచి ఉంటుందో వాళ్ళకి ఏంటంటే ఇట్లా శివుడు వంటి యోగ్యుడైన గొప్ప భక్తుడైనటువంటి భర్త లభించే అవకాశం ఉంటుంది. ఎందుకు? దానివల్ల ఏం లాభం? ఇంద్రియ భోగాలు అనుభవించకుండా, ధనధాన్యాలు అనుభవించకుండా ఎందుకు శివుడు లాంటి భక్తుడు ఉంటే ఏం లాభం అనుకోవచ్చు. కానీ ఎందుకు శిలా ప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ భర్త గనక భక్తుడై పరమ వైష్ణవుడైతే అతని భార్య అతని ఎప్పుడు సేవిస్తుంటుంది కాబట్టి అతని భక్తిలో భార్య పాలు పంచుకుంటుంది. అప్పుడు ఏంటంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి వాళ్ళ సేవతో ప్రేమతోటి వాళ్ళు వ్యవహరించుండడం వల్ల భక్తిని సాధించి భక్తిని ఏమంటారు ప్రాక్టీస్ చేయడం వల్ల, భక్తితోటి జీవిస్తుండడం వల్ల ఏంటంటే గృహస్థ జీవితం చాలా ఆదర్శవంతంగా ఉంటుంది అనమాట. మిగతా కుటుంబాలతో చూసుకుంటే భార్యాభర్తలు ఇద్దరు భక్తిలో ముందుకు కలిసి వెళ్తుంటే వాళ్ళ జీవితాలు కొంత శాంతిగా ఆదర్శవంతంగా ఉండే అవకాశాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే శిలా ప్రభుపాదుల వారు, మనకు తెలుసు ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు
ముందు ఈ వివాహ వ్యవస్థ సరిగ్గా లేదు అక్కడ. వాళ్ళకు ఆ వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఆడ, మగ వాళ్ళు కలిసి ఉండడము, వివాహేతర సంబంధాలు ఇవన్నీ ఉండేది కదా! ఆయన శిలా ప్రభుపాదుల వారు వెళ్ళినాక ముఖ్యంగా ఎవరైతే తనను అనుసరించి వచ్చారో, తనకు శిష్యులుగా వచ్చారో వాళ్ళను వివాహం యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ చెప్తుండేవారు. దీంట్లో ఒక ఈ ఈ అన్ని విషయాలు అంటే శిలా ప్రభుపాదులుగా శిష్యులుగా వచ్చిన వాళ్ళు ప్రతి విషయాన్ని శిలా ప్రభుపాదుల వారి యొక్క సలహా సంప్రదింపులతో చేసేవారు అనమాట. అదే రకంగా వాళ్ళు ఏ రకంగా సందేహాలు అడిగేవారో శిలా ప్రభుపాదుల వారు కూడా అంత సహనంతో ఏ విషయాన్నైనా వాళ్ళకి చక్కగా వివరిస్తూ బోధించేవారు. అది స్వయంగా 1-to-1 బోధనే కాదు, ఉత్తరాల ద్వారా, సంభాషణల ద్వారా కూడా ఆ విషయాలకు సంబంధించినటువంటి వివరణ ఇచ్చేవారు. అటువంటి ఒక ఉత్తరం మనకు గృహస్థ ఆశ్రమంలో ఒక భార్య యొక్క విధుల గురించి చెప్తూ ఒక చక్కటి ఉత్తరం. అది ఎప్పుడంటే 5th జూలై 5వ తారీఖు 1971లో శిలా ప్రభుపాద వారు అమెరికాలో లాస్ ఏంజల్స్ నుంచి ఒక మాతాజీకి రాస్తారనమాట. ఆ మాతాజీ పేరు ఏంటంటే అనంగ మంజరి దేవి దాసి. ఆవిడ ఎవరి పత్ని అంటే హృదయానంద ప్రభు అని మనం ఇది శిలా ప్రభుపాద చరితామృత లీలామృతలు కూడా వచ్చింది. ఆ హృదయానంద ప్రభుకు భార్య అనమాట. ఆవిడకు శిలా ప్రభుపాదుల వారు స్వయంగా రాసిన ఉత్తరం ఏంటంటే, ప్రియమైన అనంగమంజరి దేవి, నువ్వు నా యొక్క ఆశీర్వచనాలు స్వీకరించు. నేను నీ భర్త నుంచి ఈ మధ్యనే ఒక ఉత్తరాన్ని అందుకోవడం జరిగింది. దాంట్లో అతను నీ యొక్క దీక్ష గురించి చాలా గొప్పగా రికమెండ్ చేశారు. కాబట్టి నేను నిన్ను శిష్యురాలుగా స్వీకరిస్తున్నాను. ఎందుకంటే భర్త చెప్పారు కాబట్టి. మంచి భర్త, మంచి భక్తుడైనటువంటి ఈ హృదయానంద ప్రభు తన గురువు అయినటువంటి శిలా ప్రభుపాదకి భార్యకు దీక్ష ఇవ్వమని రికమెండ్ చేస్తారు, ప్రార్థిస్తారనమాట. చెప్పుకుంటూ నేను నిన్ను దీక్ష తీసుకున్న ఒక శిష్యురాలుగా గ్రహిస్తూ నీకు అనంగ మంజరి అనే నామాన్ని ఇవ్వడం జరుగుతుంది. అనంగ మంజరి అంటే ఎవరు? మనకు ఇప్పుడు కూడా తెలుసు. మన గురు మహారాజు మనకు పేరు ఇచ్చినప్పుడు, దీక్ష తీసుకున్నప్పుడు ఎవరు, ఆ పేరు ఎందుకు ఇచ్చారు, ఆ పేరుకు సంబంధించిన 2-3 వివరాలు మనకి ఇస్తారు. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు కూడా అదే చెప్తున్నారు. అనంగ మంజరి అంటే రాధారాణి యొక్క సహోదరి. ఈ గోపీస్ అన్నమాట. గోపీలు తర్వాత రాధారాణికి చాలా ఇష్టమైనటువంటి ఒక సహోదరి అని చెప్పి, నీ పేరుతోటి నేను ఈ నా జపమాల మీద నేను జపా కూడా చేశాను. ఆ జపమాల కూడా దీంతో పాటు నేను పంపిస్తున్నా, ఈ లెటర్తో పాటని శిలా ప్రభుపాదుల వారు ఆవిడ ఆహ్వానిస్తారనమాట. ఇక్కడ మొదలవుతుంది శిలా ప్రభుపాద వారి యొక్క శిక్షణ అనంగ మంజరి దేవిదాస్కి. ఏం చెప్తున్నారంటే, నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఈ 4 నిషేధాలు చక్కగా పాటిస్తున్నావు. తర్వాత మినిమం 16 రౌండ్లు జపాన్ నువ్వు మాల మీద చేసుకుంటున్నావు. తర్వాత ఈ సాధు సంఘ అంటే డివోటీస్ తోటి నువ్వు సంఘాన్ని ఏర్పరచుకుంటున్నావు, అసోసియేట్ అవుతున్నావు. ఇవన్నీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి చాలా బలాన్ని కలిగిస్తుంటాయి. అదే రకంగా నువ్వు ఈ జీవితాన్ని సాగిస్తుంటే ఈ కృష్ణ చైతన్యంలో ఇంకా ముందుకు తప్పకుండా పోగలుగుతావు అని చెప్తారనమాట. చెప్తూ పుస్తకాలు చదవమన్నారు, క్లాసులకు అటెండ్ అవ్వమన్నారు. తర్వాత నగర సంకీర్తనలు కూడా పాల్పంచుకోమని చెప్తారనమాట. ఈ రకంగా కృష్ణ భావంలో 24 గంటలు నిన్ను నువ్వు బిజీగా పెట్టుకో అని చెప్పారు. చెప్పుకుంటూ ఇంకేం చెప్పారు, అది ఆయన ఏం చెప్పారంటే ఆర్డర్ లాగా కాదు, ఒక విన్నపం లాగా చెప్పారు ఆమెతోటి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అన్నారు శిలా ప్రభుపాదుల వారు అనంగ మంజరి మాతాజీతో. ఇది నా విన్నపం అని చెప్తూ ఇంకేం చెప్పారంటే, ఈ రకంగా నువ్వు జీవిస్తుంటే నీ జీవితాన్ని నువ్వు చాలా ప్రయోజనవంతంగా చేసుకుంటావు, సక్సెస్ఫుల్ గా కూడా అవుతుందని చెప్తారనమాట. అని చెప్తూ ఇప్పుడు ఆయన ఏం చెప్తారంటే, నీకు దొరికిన భర్త ఎటువంటి వాడంటే చాలా తెలివైన వాడు, ఈ భక్తిలో ఎంతో కుతూహలాన్ని, ఎంతూసియాజం అని ఎంతో చేయాలన్న ఉత్సాహం ఉన్నవాడు, అతను చాలా మంచి అబ్బాయి. కాబట్టి నీవు భార్యగా అతనికి పూర్తిగా సహకరించు. ఇది ఇక్కడ శిలా ప్రభుపాద వారు ఒక ఆదర్శ పత్నికి ఇచ్చే, ఆదర్శ పత్నిగా ఉండాలని తన శిష్యురాలకి ఇచ్చిన ఆదేశం అనమాట. అది చెప్తూ ఏం చెప్పారంటే, ఎప్పుడు అతనికి నువ్వు సహకరించు, అతనికి ప్రోత్సహించు. దేనికి ప్రోత్సహించంటే ఈ కృష్ణ భావనామృతాన్ని
పంచుతూ అందరికి పంచి పెట్టేటట్టుగా నువ్వు అతనికి సహకరించు. ఇది భార్యగా నీ విధి అని చెప్పారనమాట. చెప్తే భార్య మన వాళ్ళు ఏం చెప్తారు, ఇంకో పదం అర్ధాంగి, బెటర్ హాఫ్ అంటారు ఇంగ్లీష్ లో. నువ్వు నీ భర్త యొక్క బెటర్ హాఫ్ గా నీ విధిని చక్కగా నిర్వర్తించు అని శిలా ప్రభుపాదుల వారు చెప్తారు. సో ఈ రకంగా చాలా లెటర్స్ రాశారు ఆయన. ఆదర్శ పత్ని, ఆదర్శ ఆ గ్రాహస్థ జీవితం, వీటి గురించి మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వచ్చిన ఇంకో ఉత్తరం చెప్తాను నేను. కాబట్టి ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఇటువంటి అండర్స్టాండింగ్, ప్రేమలు, సేవలు ఇవన్నీ వినియోగించుకోవడం ద్వారా గృహస్థ జీవితం ఆదర్శప్రాయంగా ఉంటుంది. లేకపోతే ఏంటంటే పెళ్లి కానివాడు చూసి, అమ్మ బాబోయ్ నేను పెళ్లి చేసుకోను ఆయన, ఇదో నరకం నాకు, నేను బ్రహ్మచారిగానే ఎంజాయ్ చేస్తున్న జీవితం అనుకునేటట్టుగా మనం వాళ్ళకు కనిపించకూడదు. అంటే పెళ్లి చేసుకుంటే ఇంత రకంగా ఆనందంగా ఉండొచ్చా అనేలాగా భార్యాభర్తలు జీవితాన్ని గడపాలి అని చెప్తున్నారు. 2వ శ్లోకం. విశ్రంభేణాత్మ శౌచేన గౌరవేణ దమేన చ శుశ్రూషయా సౌహృదేన వాచా మధురయా చ భోహో. హరే కృష్ణ. బ్యూటిఫుల్ శ్లోకం. చదవండి. ఒక్కటి చదవండి, ఇద్దరు కాదు. మాతాజీ సరోజ మాత చదవండి. నెక్స్ట్ సన్యాసం మాత చదువుతారు. విశ్రంభేనాత్మశౌచేన గౌరవేణ దమేన చ శుశ్రూషాయ సహృదేన వాచా మధురాయ చోభో. ఓ విదురా, ఇంద్రియ నిగ్రహంతోనూ ప్రేమతోనూ మధురమగు వచనములతోనూ దేహభృతి అన్యోన్యముగా అతి గౌరవంతో భర్తను సేవించాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ప్రతి ఒక్క పదము ఆమె యొక్క లక్షణాలు చెప్తుంది. విశ్రంభేణ అంటే అన్యోన్యముగా, ఆత్మశౌచేన అంటే మనస్సు మరియు దేహశుద్ధి. కొన్నిసార్లు ఏంటి, 10 సార్లు స్నానం చేస్తాం కానీ మన మనసు మలినంతో ఉంటుంది, స్వచ్ఛంగా ఉండదు. కానీ ఆవిడ ఎట్లా ఉంది, ఆత్మశౌచేన, మనసు దేహశుద్ధితో ఉన్నారు. గౌరవేణ అంటే అతి గౌరవముగా, దమేన శమం దమం అని చదువుతాం కదా భగవద్గీతలో కూడా వస్తే, ఇంద్రియ నిగ్రహంతో చ మరియు శుశ్రూషయ సేవ. ఫస్ట్ వన్నీ లక్షణాలు, ఆమెకున్న లక్షణాలు. దాంతో ఏం చేసింది అంటే ఆవిడ శుశ్రూష చేసింది. ఆ శుశ్రూష ఎలా చేసింది, సౌహృదేన అంటే ప్రేమతో. తర్వాత వాచ ఎటువంటి వాక్కు, మధురమైన వాక్కులతోటి ఆమె భర్తను చాలా గౌరవంగా సేవించింది. సో ఇవి చదువుతుంటే మనకు అనిపిస్తుంది కదా, ఎందుకు ఒక పత్నికి ఇవన్నీ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్. సరే మనం అంటే చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, పాత పడిపోయాం. ఎవరైతే కొత్తగా గృహస్థ జీవితంలో వస్తారో వాళ్ళు గనక ఇవి తెలుసుకొని దీన్ని గనక వాళ్ళు ఇంతో అంతో కొంత ఆచరిస్తే వాళ్ళ జీవితం చాలా బాగుతుందట, వైవాహిక జీవితం. శిలా ప్రభుపాదుల వారు ఈ ఈ చక్కటి శ్లోకానికి మంచి భాష్యం ఇచ్చారు. ఆ భాష్యంలో ముఖ్యంగా 2 పదాల గురించి అనే ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పారనమాట. విశ్రంభేణ అంటే అన్యోన్యముగా, గౌరవేణ అంటే గౌరవంతో. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ, దేవహూతి ఏంటి అంటే తన భర్తను 2 విధాలుగా సేవించిందట. ఆ 2 విధాలు మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ పేజ్. ఏంటమ్మా పేజ్ మారట్లేదు? రాణి మాతాజీ ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక భర్తే కాదు, ఈవెన్ భగవంతుణ్ణి సేవించాలంటే కూడా ఈ 2 చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, విశ్రంభేణ అంటే అన్యోన్యముగా, తర్వాత గౌరవేణ అనేది చాలా గౌరవంతో సేవించాలి అన్న భావం. భార్యాభర్తల మధ్య ఏంటంటే సామాన్యంగా ఒక సన్నిహితం ఉంటుంది కాబట్టి. సారీ డిస్టర్బ్ మాతాజీ. అన్యోన్యం అంటే ఏంటి మాతాజీ? ఇక్కడ ఇంగ్లీష్ లో ఇంటిమసీ అని ఇచ్చారు, అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాతాజీ? నాకు అర్థం అవ్వలేదు. అన్యోన్యంగా అంటే అండర్స్టాండింగ్ యూ కెన్ సే, ఇంటిమేట్ యూ కెన్ సే. ఇంకా సింపుల్ వాళ్ళు చెప్పాలంటే అండర్స్టాండింగ్, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని బతకడం అన్నాడు అన్యోన్యంగా. ఎప్పుడైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయనుకో, న్యాచురల్ గా వాళ్ళ మధ్య ఎప్పుడు గొడవలే ఉంటాయి కదా.
కానీ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు భర్తతోటి ఎప్పుడైతే సాన్నిహిత్యం పెరుగుతుందో, భర్త జీవితంలో అడుగు పెట్టినప్పుడు భర్తనే బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట ఆవిడకు. కాబట్టి ఒక స్నేహితుడిని ఏ రకంగా సేవిస్తాము అంటే అంత ఆదరంగా, అది కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా ఆదరంగా మనం సేవిస్తాం. మనకే తెలుసు మామూలుగా కనిపించే వాళ్ళతో ఉండే వ్యవహారము, మనకి ఇష్టమైన వాళ్ళు సన్నిహితంగా ఉన్న వాళ్ళతో ఉండే వ్యవహారంలో వ్యత్యాసం కొట్టొచ్చుట కనపడుతుంది అనమాట. మామూలు ఎవరైనా వస్తే వచ్చారా అంటాం. అదే మనకు కావాల్సిన వాళ్ళు మన ఫ్రెండ్స్ వస్తే వచ్చారా, రండి రండి అని పిలుస్తాం. అంటే మనం ఎట్లా రెసిప్రొకేట్ చేస్తామో వాళ్ళని, ఏ రకంగా వాళ్ళను ఆహ్వానిస్తామో దాన్ని బట్టే వాళ్ళు ఎంత సన్నిహితులో మనకు అనేది అర్థమవుతుంది అనమాట. అయితే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ, ఎంత సన్నిహితుడైనప్పటికీ కూడా భర్త స్థాయి మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ గౌరవేణ అనే పదం వస్తుందన్నమాట. ఫస్ట్దేంటి విశ్రంబేణ, సెకండ్ ఏంటి అంటే గౌరవేణ. ఎందుకు అంటే భర్త మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నాడు కాబట్టి అతను గౌరవనీయుడు అని మనం తెలుసుకోవాలి. ఈ మాట ఇప్పుడు మోడర్న్ సొసైటీలో గర్ల్స్ వింటే వాళ్ళకు నచ్చదు ఈ మాట. ఎందుకు అతను ఏంటి గొప్ప, మనం ఇందులో తక్కువ అని వాదిస్తారు. కానీ వైదిక యుగంలో వైదిక సాంప్రదాయం బట్టి ఏంటంటే భర్త భార్య కంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు కాబట్టి అతన్ని గౌరవించాలి. ఇంకోటి ఏంటంటే ఒక పురుషుని యొక్క మనసుతో మెంటాలిటీ, ఆడవాళ్ళ మెంటాలిటీ వేరుంటుంది. ఒక్క మెంటాలిటీ కాదు, వాళ్ళ యొక్క శారీరక నిర్మాణం కూడా భిన్నంగా ఉంటుందన్నమాట. సామాన్యంగా పురుషుడు దారుఢ్యం కలిగి ఉంటాడు, అందుకని భార్య కంటే అతను ఉన్నతుడుగా ఉండాలి అనుకుంటాడు. కొన్నిసార్లు ఒక భార్య ఏదైనా చేయలేదు అనుకోండి, తను చేయగలిగితే తను చాలా గర్వంగా ఫీల్ అయిపోతాడు అనమాట. కాబట్టి ఏంటంటే ఈ శారీరక దృష్ట్యా కూడా స్త్రీ సహజంగా కూడా భర్త కంటే బలహీనంగా, ఎందుకంటే సున్నితంగా ఉంటుంది కాబట్టి అతనికి ఉండే బలం, శారీరక దారుఢ్యం ఆమెలో ఉండదు. కాబట్టి ఏంటంటే భర్తకు ఉన్నత స్థానం ఇస్తుంది. ఎప్పుడు భర్త కంటే భార్య ఒక మెట్టు కిందే ఉండాలి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే శారీరక దృష్ట్యా, స్వభావం దృష్ట్యా మనం అడ్జస్ట్ అవుతాం, వాళ్ళు అట్లా అడ్జస్ట్ కాలేరు అనమాట. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మనం ఎప్పుడు పాటించాలి. పాటిస్తూ ఏంటంటే ఒకవేళ భర్త తప్పు చేసినప్పటికీ కూడా భార్య దాన్ని భరించాలి. భరించకపోతే ఏమవుతుందంటే మళ్ళా ఆ ఇంట్లో రామరావణ యుద్ధమే అవుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే భార్య అర్థం చేసుకొని భర్తను అతను చేసే తప్పులు కొన్నిసార్లు క్షమిస్తూ సర్దుకుంటుందో, ఇప్పుడు ఏంటంటే ఎటువంటి అపార్థాలు కలతలు వాళ్ళ మధ్య వచ్చే అవకాశాలు ఉండవు అని చెప్తున్నారు అనమాట. చెప్తూ ఈ విశ్రంబేణ అంటే మనకు తెలుసు కదా అన్యోన్యత అని. కానీ ఆ అన్యోన్యంగా ఉన్నాం కదా అని వాళ్లకు మర్యాద ఇవ్వకపోవడము, అలక్ష్యం చేయడం అంటే కేర్ చేయకూడదు అనమాట. ఈ అన్యోన్యత అది ఏంటంటే వాళ్ళ పట్ల అలక్ష్యాన్ని పెంపొందించేటట్టుగా ఉండకూడదు. దగ్గరగా ఉన్నాం కదా అని మనం వాళ్ళని సరిగా మర్యాద చేయకపోతే అది తప్పు అనమాట. అది చెప్తూ శిలా ప్రభుపాదుల వారు ఇప్పుడు నేటి హాట్ టాపిక్, ప్రస్తుత కాలంలో అందరు భర్తను పేరుతో పిలుస్తున్నారు కానీ అది సరైనది కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే గౌరవం ఇవ్వడం అనమాట, అతని భర్తకు గౌరవం ఇవ్వడం. కాబట్టి హైందవ నాగరికతలో భార్య ఆ రకంగా భర్తను పేరు పెట్టి పిలవదు అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు శిలా ప్రభుపాదుల వారు, నిమ్నత మరియు శ్రేష్టత అనే భావాన్ని చక్కగా గుర్తుంచుకోబడాలి. అంటే నేను నిమ్నత అంటే ఆ వినయము, నేను నాకంటే భర్త అది కూడా అన్న భావన ఉండడము భార్యకు అది శ్రేష్టం అన్నమాట. తర్వాత ఏంటంటే కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో భర్త చేసేవి నచ్చవు, తర్వాత అతని యొక్క వ్యవహారం పట్ల ఈమెకు కొన్ని కంప్లైంట్స్ ఉండొచ్చు. అయినా కూడా అవి ఏంటంటే ఎదురు తిరిగి కొట్లాడకుండా దమేనచ అంటే కొన్నిసార్లు తను అర్థం చేసుకోలేకుండా అపార్థం చేసుకున్నప్పటికీ కూడా అది పడా అతని మొహాన్ని అనకుండా తన భావాన్ని, తన నోటిని తను నిగ్రహించుకోవాలి అని శిలా ప్రభుపాదుల వారు ఈ రకంగా ప్రతి పదాన్ని కూడా చక్కగానే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్తూ సౌహృదైన వాచ మధురయ అంటే ఎటువంటి వాక్కుని కలిగి ఉండాలి అంటే మధురమైన వాక్కులు కలిగి ఉండాలి. ఆ మధురమైన వాక్కులు ఒక్కటే కాదు,
భర్తకి ఎప్పుడు శుభాన్ని కోరుకోవాలి అని చెప్తున్నారు. అందుకే కదా మనకు ఎన్ని పూజలు చూడండి, ఈ నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ చేసే పూజలన్నీ కూడా భర్త యొక్క శ్రేయస్సు కోసం, మాంగళ్య రక్షణ కోసం ఇటువంటి పూజలే ఉంటాయి అన్నమాట. అంటే ముందు నుంచి కూడా మన సాంప్రదాయంలో ఒక స్త్రీ తను భర్తకు అటువంటి అధికమైన స్థానాన్ని ఇచ్చి, అతను కర్దామముని లాంటి గొప్పవాడు కాకపోయినప్పటికీ ఒక భర్తకు ఉన్నత స్థానాన్ని ఇచ్చి భార్య అతన్ని సేవించడం, అతని యొక్క శుభాన్ని కోరుకోవడము, అతన్ని తప్పులు ఏమైనా కూడా అవి మన్నించడము, తర్వాత మధురమైన వాక్కులు పలకడము అన్నమాట. ఇవన్నీ చేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే మధుర వాక్కులు పలకాలి అంటే, ఇప్పుడంటే ఆడ మగ అందరు బయటికి పోయి జాబ్ చేస్తున్నారు. కానీ పూర్వకాలంలో పురుషుడు అంటే అతను ఏంటి అంటే భర్త అంటే పోషించేవాడు. పురుషుడు ఇటువంటి గృహ నిర్వహణ అనే బాధ్యతను స్వీకరిస్తాడు కాబట్టి అతను బయటికి వెళ్తాడు. ఆ బయటికి ఎప్పుడైతే వెళ్తాడో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక పరిస్థితులను ఎదుర్కొంటాడు. కాబట్టి అతను ఏంటంటే ఒక సాధారణమైనటువంటి మానసిక స్థితిలో ఉండడు. కాబట్టి ఎప్పుడైతే భర్త ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే అప్పుడట భార్య ఆమె యొక్క మధురమైన వాక్కులతో సమాధానం ఇవ్వాలి. ఇది శిలా ప్రభుపాదుల వారు చెప్పారు. మనం ఒక్కసారి మనల్ని మనం అంటే ఆత్మావలోకనం చేసుకుంటే, సిన్సియర్గా మనల్ని మనం చూసుకుంటే మనం అట్లా చేస్తున్నామా? లేదు. ఎందుకంటే చాలా మటుకు మన భర్తలు చేయటానికి ఫోన్లోనో టీవీలో చూస్తుంటాం. వాడొచ్చి పాపం దిగాలు పడ మూల కూర్చుని నీళ్లు తాగుతారా, టీ ఇవ్వనా అని పట్టించుకునే ఇండ్లు కూడా చాలా అరుదుగా అయిపోయినాయి. ఇంకోటి ముఖ్యంగా భార్య కూడా పనిచేసింది అనుకోండి, తనంటే నేను ఇలానే పనిచేశాను, నేను ఇలానే కష్టపడ్డా, నేను ఎందుకు లేచి టీ ఇవ్వాలి, నేను ఎందుకు లేచి నేను సర్వ్ చేయాలి, యూ కెన్ సర్వ్, నువ్వు నాకు తీసుకొచ్చి అని అట్లా ఉల్టా కూడా వాదించే పరిస్థితులు ఇప్పుడు చూడొచ్చు అన్నట్టు ఇప్పటి రోజుల్లో మనం. కానీ పూర్వకాలంలో ఇంత చక్కటి ఏమంటారు ఉన్నతమైనటువంటి ఆదర్శాలు, ఉన్నతమైనటువంటి ప్రవర్తనతో భార్య భర్తను సేవించేది. 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, విసృజ్య కామం దంభం చ ద్వేషం లోభమహం మదం అప్రమత్తోద్యత నిత్యం తేజీయాం సమతోషయత్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 1 సెకండ్. చదవండి. విసృజ్య కామం దంభం చ ద్వేషం లోభమహం మదం అప్రమత్తో జత నిత్యం తేజీయాం సమతోషయత్. కామమును, దంభమును, ద్వేషమును, లోభమును, పాపకర్మలను, మదమును త్యజించి బుద్ధితోనూ మరియు శ్రద్ధతోనూ పనిచేయచ్చు ఆమె తన తేజస్వి యొక్క భర్తకు మదమును కలిగించెను. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆమె వేటిని త్యజించింది, ఏ రకంగా వర్తించింది, ఏ రకంగా వర్తిస్తూ భర్తకు ఆనందాన్ని, మృదము అంటే ఆనందాన్ని కలిగించింది అనే విషయాన్ని ఈ శ్లోకంలో ప్రస్తావిస్తున్నారు. మళ్ళీ ఒక్కసారి దీని గురించి చూసుకుందాం. విసృజ్య అంటే త్యజించి, కామం అంటే కామము, దంభము అంటే మనిషిలో ఉండే దంభాన్ని, తర్వాత ద్వేషాన్ని, లోభాన్ని, అహం అంటే పాపకర్మల్ని, మదమును అమ్మా చెప్పండి. అప్రమత్త అంటే ఎప్పుడో బుద్ధి కుశలతతో అప్రమత్త అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తన యొక్క బుద్ధితోటి తను నిర్ణయించుకుంటూ, తర్వాత ఉద్యత మదం అంటే వ్యానిటీ అని ఇచ్చారు. ఏం చెప్పారు మాతాజీ మీరు? మదమని చెప్పాను, నేనేం చెప్పలేదు. వ్యానిటీ అంటే ఏంటి మాతాజీ? ఇంగ్లీష్ లో వ్యానిటీ అన్నారు. ఓకే, నేను మళ్ళా చెప్తా దాని గురించి. ఉద్యత అంటే శ్రద్ధతో పని చేయొచ్చు, నిత్యం ఎల్లప్పుడూ. తేజీయాంశం అంటే తేజస్సు కలిగినటువంటి భర్త, శక్తివంతుడైన భర్త. ఇక్కడ కర్దాముని యొక్క శక్తి ఏంటంటే ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క సాధన. అటువంటి ఆ భర్తకు ఆమె ఏం చేసిందంటే అతోషగత్ ముదాన్ని కూర్చింది. ఈ రకంగా ఏవి త్యజించాలో వాటిని త్యజించి ఏ రకంగా భర్తను సేవించాలో ఆ రకంగా సేవిస్తూ అతనికి
ఆనందాన్ని కలిగించింది అనమాట. సో ఈ భార్యకుండే గుణగణాలు మనం 1, 2, 3 శ్లోకాల్లో తెలుసుకుంటాం మెయిన్ గా. ఈ 3వ శ్లోకం అయినాక నేను మళ్ళీ ఒక్కసారి అన్ని సమ్మరైజ్ చెప్తా. ఇక్కడ భర్త మహిమాన్వితుడు, ఆయన తేజస్సు గలవాడు, తేజస్వి అని చెప్పారు కదా. భర్త యొక్క భార్య కూడా, ఆమె అంత గొప్ప భర్తకు ఈ భార్య కూడా అంత గొప్పదనమాట, మహిమాన్వితురాలు. ఎందుకు ఆ మహిమాన్వితురాలు అంటే, అటువంటి కన్యను కోరి చేసుకున్నారు కదా. ఒకటి మనువు యొక్క కుమార్తె, తర్వాత ఆడ సర్వగుణ సంపన్నురాలు. ఎవరైతే ఎటువంటి భార్య కావాలి అని కర్దమముని భగవంతుని కోరుకున్నాడో అటువంటి భార్య గుణాలు కలిగింది కాబట్టి ఆవిడ కూడా మామూలు వ్యక్తి కాదు. ఆ భర్త ఎంత మహిమాన్వితుడో ఆవిడ కూడా అంత మహిమాన్వితురాలు అని. ఆమె గుణాలు ఏంటి, ఎందుకు ఆమె మహిమాన్వితురాలు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారనమాట. నేను చెప్పినట్టు ఆయన యొక్క శక్తి ఏంటి అంటే, కండలు పెంచిన శక్తి కాదు, ఆధ్యాత్మిక యోగ్యత, నిరంతరము భగవద్ ధ్యానంతో వచ్చినటువంటి శక్తి వల్ల, ఆ భక్తి అనే శక్తి వల్ల కర్దముని చాలా మహిమ కలిగిన వాడనమాట. ఆ మహిమ కావడం కలిగి ఉండడం వల్లే ఆయన తేజీ అంశం అని ఇక్కడ సంబోధించడం జరిగింది. అంటే పరమశక్తివంతుడు అని కర్దముని పిలువబడ్డాడు. ఇది భార్య భర్త ఇద్దరికి ఆధ్యాత్మికంగా మనం చేసే ప్రయత్నాల్లో ముందుకు పోతున్నప్పుడు భార్య కూడా భర్తతో సమఉజ్జి అయినప్పటికీ కూడా భార్య తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే, అనవసరంగా గర్వించరాదు. నేను గొప్ప అన్న భావన భార్యలో ఉండకూడదు. భర్త అంత శక్తివంతురాలైనప్పటికీ భార్యలో అటువంటి గర్వం ఉండకూడదు అని చెప్తున్నారు. ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఇది ఈ రోజుల్లో కూడా మనం సర్వసాధారణంగా అనేక ఇండ్లలో మనం చూస్తుంటాం అనమాట. కొన్నిసార్లు ఏంటంటే, భార్య ధనవంతుల ఇంటి నుంచి వస్తుంది, భర్త సామాన్య కుటుంబానికి చెందినవాడు అయి ఉంటాడు. ఏ రకంగా అయితే ఇక్కడ స్వయంభవమును అయినటువంటి చక్రవర్తి అయినటువంటి ఆ తండ్రికి సంబంధించిన దేవహూతి, ఆ తనయ, ఆమె ఏంటంటే ఈ వంశం మా తండ్రి ఇట్లా, మా వంశం ఇంత గొప్పది ఆమె గర్వించవచ్చు. ఎందుకంటే కర్దమని ఆయన గొప్ప భక్తుడైనప్పటికీ ఒక సాధు జీవనాన్ని గడుపుతున్నారు, ఆయన ఆశ్రమాల్లో గడుపుతున్నారు. కానీ అటువంటి ఇట్లా తన వంశాన్ని, తన పుట్టింటి గొప్పతనాన్ని తలుచుకొని గర్వించకూడదు. అది అటువంటి స్వభావాన్ని మన పెద్దలు నిషేధించారనమాట అని చెప్తూ. ఎందుకు నిషేధించారు అంటే, తమ తల్లిదండ్రుల ఉన్నత స్థితి కాంచి గర్వపడక. అంటే మా పేరెంట్స్ ఎంత గొప్పవాళ్ళు అయితే ఏంటి, అదంతా అనవసరం. భర్తను ఆదరించి, భర్తను సేవించి, భర్త పట్ల అణుకో ఉండాలి. ఆ మదాన్ని, నాకేంటి అని ఉన్నారు కదా, అటువంటి భావం, నేను గొప్ప అన్న భావాన్ని తీసేసేయాలన్నమాట. తీసి అప్పుడు భర్తను అణుకతో సేవించాలని చెప్తున్నారు. ఎందుకట అంటే, ఎప్పుడైతే పుట్టింటి వాళ్ళ యొక్క స్థితిగతుల పట్ల భార్య కనుక గర్వితురాలై ఉంటే, ఆమె ఆ గర్వ స్వభావం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య అపార్థాలు రావచ్చు. ఎప్పుడైతే ఊరికే పుట్టింటి గొప్పతనం చెప్పుకుంటుంది అనుకోండి భార్య, ఆ భర్తలో కలిగే భావాలు ఏంటంటే, ఒకటి ఆత్మన్యూనత, అరే నేను ఎందుకు పనికిరాని వాడు అన్న ఒక భావనతల్లో కలగచ్చు. నన్ను తక్కువగా చూస్తుంది భార్య అన్న ఒక కాంప్లెక్సిటీ రావచ్చు. ఇవన్నిటి మూలంగా ఏంటంటే వాళ్ళలో ఉండే అన్యోన్యత తగ్గిపోయి అపోహలు పెరిగిపోతాయి. దానివల్ల వాళ్ళ వైవాహిక జీవితం నాశనమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా భార్య గర్వితురాలు, ముఖ్యంగా పుట్టింటి వాళ్ళ స్థితి గురించి గర్వితురాలు కాకూడదు అని చెప్తున్నారు అనమాట. అవి తెలిసినది కాబట్టి, ఆమె ఒక సాధ్వి కాబట్టి ఆమె ఏం చేశారు, అటువంటి భావాన్ని మొత్తం ఆవిడ త్యజించింది. ఆమె గర్వం లేదు. అంటే ఒక సంతానాన్ని నేను అన్న విషయం, ఉత్తానపాదునికి సోదరిని, అటువంటి విషయాలన్నీ ఆవిడ పక్కకు పెట్టేశారనమాట. పక్కకు పెట్టి ఆమె భర్తకు అణువుగా ఉండి అని సేవించేదనమాట. ఇంకోటి, దేవహూతిని పతివ్రత అని అన్నారు. పతివ్రత అంటే ఏంటి, మనస వాచ వాక మొత్తం భర్తకు తన స్వాధీనం అవడం అనమాట. కానీ ఇక్కడ చాణక్య పండితులు 4 రకాల భార్యల గురించి చెప్తారు. అంటే 4 రకాల పాపకార్యాలు చెప్తారు. ఆ పాపకార్యాలు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే, భార్య వేరొక భర్తను గాని
ఒక ప్రియుని గాని స్వీకరించడం, అంగీకరించడం ఒక భార్యకు చాలా పాపకార్యం అని చెప్పారనమాట. చెప్తూ మామూలు ఇండ్లలో మనం చూసే 4 సంఘటనల గురించి ఆయన చాణక్య పండితులు వివరిస్తారట. ఏంటి అంటే అవి శత్రువులట. తండ్రి రుణగ్రస్తుడైతే అతని శత్రుగా పరిగణించాలి. ఎందుకు? తండ్రి అప్పులు చేసిపోయాడు అనుకోండి, పాపం ఈ పిల్లలు ఆ అప్పులు తీర్చేందుకు జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే ఇట్లా రుణగ్రస్తుడై ఉంటాడో తండ్రి, అది సంతానానికి శత్రువులాగా పరిగణించవచ్చు అని చెప్తున్నారు. రెండోది ఏంటి అంటే, ఎప్పుడైతే భర్తతోటి సానుకూలంగా ప్రవర్తిస్తూ ఉండదో భార్య, మొరటుగా ఆమె యొక్క ప్రవర్తన వల్ల భర్తకు దుఃఖాన్ని కలిగిస్తుందో ఆవిడ కూడా శత్రువు. ఇవి కాక మనకి ఈ 4 శత్రువులు కాక ఇంకోటి చెప్తారు పెద్దవాళ్ళు. భార్య రూపవతి శత్రువు అని కూడా చెప్తారు. ఎప్పుడైతే అందమైన భార్య ఉంటుందో అది కూడా ఒక రకంగా శత్రుత్వం అని. ఎందుకంటే ఆవిడ సౌందర్యం అందరిని ఆకర్షించడము, లేకుంటే ఆమె సౌందర్య కారణంలో ఆమె యొక్క మానసిక పరిస్థితిలో ఈ గర్వము మొదలైన చోటు చేసుకోవడం ఇవన్నీ మూలంగా మన సాధారణంగా పెద్దవాళ్ళు ఏం చెప్తారు, భార్య రూపవతి శత్రువు అని చెప్తారు. ఇక మూడవది ఏంటంటే, మూర్ఖుడైన కొడుకు కూడా శత్రువే. ఎందుకంటే వాడు తండ్రుల హితబోధనని పాటించక మూర్ఖత్వంతో తన జీవితాన్ని పాడు చేసుకోవడమే కాక తన వాళ్ళందరికీ కూడా మనస్తాపాన్ని కలిగిస్తాడు. ఇక ఇప్పటిదాకా మనం ఏం చదువుకున్నాం, ఒకటి రుణగ్రస్తుడైన తండ్రి, రెండోది ఏంటంటే పెద్దవారైన పిల్లలంటే ఎప్పుడో జ్ఞానం వచ్చిన పిల్లల ముందు తల్లి గనక వేరే ఒక వ్యక్తిని భర్తగా స్వీకరిస్తే ఆమెను శత్రువుగా పరిగణిస్తాం. సో తల్లి ఏంటంటే పిల్లల కోసము జీవితాన్ని వినియోగించాలి, కానీ పిల్లల ముందు వేరే భర్తను స్వీకరిస్తే పిల్లలకు ఆమె శత్రువే అవ్వచ్చు. ఎందుకంటే తను చేసుకున్న వ్యక్తి మళ్ళీ వీళ్ళని ఆదరిస్తాడో ఏ రకమైనటువంటి ఇబ్బందులకు పాలు చేస్తాడో తెలియదు. అన్ని తెలిసి ఆమె వేరే వ్యక్తిని స్వీకరించింది కాబట్టి అటువంటి పిల్లలకు ఆ తల్లి శత్రువే అవుతుంది అనమాట. తర్వాత సరిగ్గా వర్తించని భార్య శత్రువు, మూర్ఖుడైన కొడుకు కూడా శత్రువు. ఇది మనకు చాణక్య పండితులు చెప్తారనమాట. గృహస్థ జీవితంలో తల్లి, తండ్రి, భార్య, సంతానము ఇవంతా మనం అనుకుంటాం మా సంపత్తి, ఇది నాది, నావి అనుకుంటాం. కానీ ఈ రకంగా గనక ఎప్పుడైతే ఒక భర్త, ఒక తండ్రి, ఒక సంతానము, భార్య ఈ రకంగా ప్రవర్తిస్తే ఏంటి అంటే అప్పుడు వాళ్ళు శత్రువుగానే మనల్ని పరిగణిస్తాము అని చెప్తూ పతివ్రత అయిన స్త్రీ అట్టి రంకుతనకు దిగరాదు, అది పరమ ఘోర కార్యం అని చెప్తూ ఆయన ఇక్కడ ఆపారనమాట. అంటే ఒక మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ శ్లోకంలో ముఖ్యంగా పుట్టింటి యొక్క స్థితిగతుల గురించి గర్వంతో భార్య భర్తను అలక్ష్యం చేయొద్దు, ఆమె అనుభవాన్ని సేవించాలి అని చెప్పుకుంటూ ఈ 4 రకాల శత్రువులు మన ఇంట్లో ఎవరైతే మనకు అతి సన్నిహితులు అనుకుంటామో వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేకపోతే వాళ్ళు ఏ రకంగా శత్రువులు అవుతారు అనే విషయాన్ని కూడా ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం. లాస్ట్ శ్లోకం చేసి ఆపేస్తా. సవే దేవర్షి వర్యస్తాం మానవీం సమనువ్రతాం దైవాత్ గరీయసః ప్రత్యురాశాసానాం మహాశిషః. హరే కృష్ణ. చదవండి. సవై దేవర్షి వర్యస్తా మానవీం సమనువ్రతాం ఇంకా ఉంది 4, 5 ఇది చదవండి. 4th శ్లోకం చదవండి మీరు. సవై దేవర్షి వర్యస్తా మానవీం సమనువ్రతాం దైవాద్గరీయస పత్యురాశాసానాం మహాశిషః. కాలేన సాక్షామాం కర్షితాం వ్రతచర్యయా ప్రేమగద్గతయా వాచ పీడిత కృపయా బ్రవీత్. మాతాజీ ఇంకెవరు చదువుతాను చదవండి. కాళేన భూయసాక్షామాం కర్షితాం వ్రతచర్యయా ప్రేమగద్గదయా వాచ పీడిత కృపయా బ్రవీత్. హరే కృష్ణ. నాగమణి మాతాజీ ఇంకో మాతాజీ మీనింగ్ చదువుతారు. హరే కృష్ణ. చదవండి మాతాజీ. ఓకే. హరే కృష్ణ. నేనే కదా మాతాజీ? సీతామహాలక్ష్మి చదువు మాతాజీ. లక్ష్మీ మాతాజీ చదవండి. పతిపరాయణ మను తనయ తన భర్త
వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ మీది. అవును, మాకు చాలా రోజులు మళ్ళా మీ ఫోన్ ప్రాబ్లం ఇస్తుంది. ఆ విధముగా ఆమె అతని నుండి గొప్ప వరదానములను పొందదలిచెను. చిరకాలం మీకు దేవశక్తి ఆ వరంతో ఇట్లు పలికాను. మాతాజీ వినిపించలేదా? ఇప్పుడు వినిపిస్తుంది. యా, చదవమంటారా? చదవండి చదవండి. చిరకాలము, పత్తి ఏంటి? చిరకాలం నుంచి చదవండి. చిరకాలము చిరకాలము అతన్ని సేవించి అతనిని సేవించి ఆమె దుర్బల అయ్యెను. వ్రతానుష్ఠానమున మిగుల శుష్కించెను. అంతటా దేవర్షికి అర్థముడు ఆమె స్థితిని గాంచి కృప కలిగిన వాడే ప్రేమ గద్గద స్వరముతో ఇట్లు పలికాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్స్. సో ఇక్కడ ఈ యొక్క దేవహూతి యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఆమె పతిపరాయురాలు, అంటే ఆయన్నే అనుసరిస్తూ భర్తను ఎట్లా అంటే దైవం కంటే కూడా, పతే ప్రత్యక్ష దైవం అంటారు కదా మన వాళ్ళు, దైవం కంటే కూడా అధికంగా ఆమె ఆయన్ని ట్రీట్ చేసింది అనమాట. ఆ రకంగా ఆమె సేవిస్తూ ఆవిడట భర్త నుంచి కొన్ని వరదానాన్ని పొందదలిచింది. భర్త నుంచి ఒక భార్య పొందే వరదానం ఏంటి చెప్పండి? పొందాలనుకునే వరదానం సత్సంతానం. అదే అన్నమాట. తర్వాత ఏంటి, ఆమె నేను చెప్పాను చూడండి, ఒక పూట ఒక రోజు కాదు, చిరకాలం అంటే ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దినాలు, ఎన్నో నెలలు ఆయన్ని సేవించి ఆవిడ శక్తి విహీనురాలైందట, దుర్బల అయిపోయింది, ఆ బలం కూడా క్షీణించిపోయిందట. ఈ వ్రతానుష్ఠానం చేయడంతో, అంటే స్నానాలు, తర్వాత ఏకాదశులు ఉండము, తర్వాత ఒక ఋషి యొక్క భార్యగా ఆయన జీవనాన్ని ఆమె అనుసరించడం వల్ల, ఈ వ్రతానుష్ఠానం వల్ల ఆవిడ చిక్కిపోయేది అనమాట. చిక్కిపోయింది, బలహీనంగా తయారైపోయింది అనమాట. అటువంటి ఆ దేవహూతిని చూసి దేవర్షి అయినటువంటి కర్దాముడు ఆయనకు దయ కలిగింది అనమాట. ఆ దయతోటి ఆయన కంఠం గద్గదమైతుంది. అటువంటి ఆ కంఠంతో దేవహూతితోటి అతను ఏం మాట్లాడారు నెక్స్ట్ శ్లోకాన్ని చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఏ రకంగా దేవహూతి వర్తించింది భర్తతో భర్త విషయంలో. భర్త ఏ చేస్తే ఒక ఆదర్శమైన పత్ని అదే అనుసరించాలన్నమాట. భర్త ఏ నియమాలు పాటిస్తే ఆమె కూడా ఆ నియమాల్ని పాటించేటట్టు ఉండాలి. అట్లా ఉంటేనే ఏంటంటే సుఖమయ జీవనం. లేకుంటే ఒక బండికి 2 ఎడ్లు ఉన్నాయి అనుకోండి, ఒక ఎడ్డు ఒకవైపు, ఇంకో ఎద్దు ఒకవైపు పోతే మనం గమ్యస్థానంకి వెళ్ళము. అది సరైన సుఖమయ జీవనం కాదు. భర్త ఒక ధోరణి, భార్యది ఒక ధోరణి ఉంటే. అందుకని శిలా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, భర్త భక్తుడై ఉండి భార్య లౌకికురాలైనచో ఆ గృహమందు ఎట్టి సుఖం ఉండబోదు. భర్తకేమో గుడికి వెళ్ళాలని ఉంటుంది, ప్రవచనానికి వెళ్ళాలని ఉంటుంది, భార్యకేమో సినిమాలకు, షాపింగ్కి వెళ్ళాలని ఉంటుంది. అంటే భార్యలు కూడా వైస్ వర్సా ఉండొచ్చు. భార్యలు మంచి భక్తులు ఉంటారు, వాళ్ళకు దేవాలయాలకు, తీర్థయాత్రలకు వెళ్ళాలంటుంది, భర్తకి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే సామాన్యంగా వైదిక విధానంలో భార్య అడ్జస్ట్ అవుతుంటుంది అనమాట. తన జీవితాన్ని భర్తకు తగినట్టుగా అనుగుణంగా మార్చుకుంటుంది, ఆయన అనుసరించేందుకు రెడీగా ఉండాలి. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ శిలా ప్రభుపాదులు వారు ఇచ్చింది గాంధారి. ఎప్పుడైతే గాంధారి సంబంధం అది ధృతరాష్ట్రంతో ఆమెకు పెళ్లి నిశ్చయం అవుతుందో, ఎంబడి ఆమె భర్త పుట్టు అందు అని తెలిసి ఆవిడ ఎంబడే తన కళ్ళను కట్టేసుకుంటుంది అనమాట. అంటే భర్త చూడని లోకాన్ని తను చూడదు. లేకపోతే ఏంటంటే నాకు కళ్ళున్నాయి, నా భర్త అందుడన్న భావన ఆమెలో కలగొచ్చు, భర్తను చిన్న చూపు చూడొచ్చు. అందుకని ఏంటంటే ఆమె ఆ రకంగా తను కూడా అంధత్వాన్ని స్వీకరించిందట. మహాభారతంలో మనం మంచి ఎగ్జాంపుల్ గాంధారిది. కాబట్టి ఇక్కడ చక్కటి పదం ఏంటంటే దీంట్లో చూడండి, సమనువ్రత అనే పదం గురించి శిలా ప్రభుపాదులు వారు చెప్పారు. సమనువ్రత అంటే భర్త నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, అంటే భర్త ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే దాన్ని భార్య స్వీకరించడం. ఈ పదం వచ్చినప్పుడు మనకు ఒక గొప్ప వ్యక్తి మన కళ్ళ ముందు రావాలి. ఎవరు చెప్పండి? మాతాజీస్, భర్త ఉన్నటువంటి పరిస్థితుల్ని భార్య కూడా స్వీకరించడం. గాంధారి మాతాజీ. అయిపోయింది, గాంధారి చెప్పాను, నేను చెప్పండి.
కుచేలుని భార్య మాతాజీ. అమ్మా కుంతి ఏమో కుచేలుని కాదు భార్య మాతాజీ. కాదు. సీతాదేవి. ఎస్ చెప్పి సునీత మాతాజీ. సీతాదేవి మాతాజీ. హరి బోల్. ఆమె గురించే నేను మనసులో అనుకున్నా, మీరు అదే చెప్పిండ్రు. యా, సీతాదేవి. ఎందుకంటే మాతాజీ కైకేయి సత్యహరిశ్చంద్రుడు కూడా వాళ్ళ భార్య కూడా పాటిస్తుంది కదా. 1 సెకండ్. Yeah. రామాయణంలో పిడికల వేట. ఎవరు ఫుడ్ పట్టుకొని వచ్చింది, ఎవరు ఆర్డర్ చేస్తారు మా ఇంటికి, సారీ. యా, ఎందుకు సీతాదేవిది అంటే కైకేయి పెట్టిన కండిషన్ బట్టి కేవలం రాముల వారే 14 ఏళ్ళు వనవాసం చేయాలి. ఆమెకు అక్కర్లేదు. అంత సున్నితురాలు, సుకుమారురాలు. కానీ తన భర్తకు ఉన్న పరిస్థితిని ఆమె ఇష్టంగా తను స్వీకరించింది. రాముల వారు వద్దన్నారు, కానీ నువ్వెక్కడుంటే అదే నాకు అయోధ్య అని చెప్పి సీతాదేవి వెళ్ళింది. సరే, లక్ష్మణ్ కూడా వెళ్ళారు, కానీ దేహ పరిస్థితుల దృష్ట్యా సీతాదేవికి బిగ్గ ఛాలెంజ్. కానీ భర్త వెళ్ళాడు కాబట్టి ఆయన అనుసరిస్తూ ఆవిడ కూడా వనవాసాన్ని కోరుకున్నారు. కాబట్టి అదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈవెన్ మన ద్రౌపది చూసినా ఇట్లాంటివి చాలా కనిపిస్తాయి మనకు. కానీ సీతమ్మ వారు ఏంటంటే అంత సుకుమారి, ఒక రాకుమారి. ఆమెను వెళ్ళాలని కండిషన్ కూడా ఎవరు పెట్టలేదు, కానీ స్వచ్ఛందంగా తను భర్తను అనుసరించేందుకు వెళ్తుందనమాట. ఈ రకంగా భార్య ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సాధారణంగా ఏంటంటే భర్త యొక్క అనుగ్రహానికి నోచుకుంటుంది. అందులో గొప్ప వ్యక్తి, తేజస్వి, శక్తివంతుడైనటువంటి భర్త కర్దామముని ఉంటే ఆయన్ని ఎప్పుడైతే భార్య ఆ రకంగా వర్తిస్తూ ఆయనకి సేవలు చేస్తూ ఆయన్ని మెప్పిస్తుందో అప్పుడు ఆయన వల్ల వరాలు తప్పకుండా లభిస్తాయి అని చెప్తున్నారన్నమాట. అని చెప్తూ శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు భర్త కర్దమముని వలె భక్తుడు కాకపోయినప్పటికీ కూడా ఒక భార్య చేయాల్సింది ఏంటి అంటే భర్తకు అనుగుణంగా వర్తించాలి, తను మలుచుకోవాలి. అంటే ఎప్పుడైతే పూర్తి మన భక్తి మార్గంలో అవరోధం లాగా భర్త ఉంటే మీరు భక్తి వదిలేమని కాదు, అది మనము అంటే మన పరిస్థితులకు తగ్గట్టు మనం అన్వయించుకోకూడదు. కానీ ఒత్తడికి ఇంట్లో హార్మనీ ఉండాలి, సుఖప్రదంగా ఉండాలి, లైఫ్ గృహం ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ భర్త కోరిక తగ్గట్టు భార్య తను కొంచెం మార్చుకోవాలన్నమాట. అదే శిలా ప్రభుపాద చెప్తున్నారు. అదే వైవాహిక జీవితాన్ని సుఖప్రదం చేయగలదు. అడ్జస్ట్మెంట్ ఇస్ వెరీ 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 బేసిక్ థింగ్. వివాహంలో సర్దుబాటు. కొన్నిసార్లు భర్త స్వభావం భార్య స్వభావం కలవకపోయినప్పటికీ కూడా మధ్య మార్గాన్ని వర్తించిననుకోండి, పెద్ద ఫ్రిక్షన్స్ రావు. ఇక్కడ కఠినమైన పతివ్రత వ్రతం అనుసరించుట చేత రాకుమార్తెకు దేవహుతి శుష్కించెను. ఇవన్నీ చూసి భర్త యొక్క హృదయం కరిగిపోతుంది అనమాట. అసలే ఆయన గొప్ప భక్తుడు, వైష్ణవుడు, పరదుఃఖ దుఃఖి కదా. ఇటువంటి దేవహుతి అంత అద్భుతమైన సౌందర్యవతి అంటే ఫస్ట్ మనం ప్రీవియస్ శ్లోకాలు అదే చాప్టర్స్ చదువుతాం. లక్ష్మీదేవి లాంటి సుగుణాల రాశి సౌందర్యవతి అంత గొప్ప వ్యక్తికి కుమార్తె అయినప్పటికీ కూడా ఒక మామూలు సాధారణ స్త్రీలాగా తనను సేవించింది, ఈ రకమైనటువంటి వ్రతాలు చేసింది అనేసి కర్దమముని తెలుసుకున్నాడు. కాబట్టి అతనికి ఆమె మీద జాలి కలిగింది. ఎందుకంటే ఇటువంటి జీవితానికి అలవాటు లేదు కాబట్టి ఆమెకి ఏంటంటే ఆరోగ్యం క్షీణించింది, దుర్బల అయిపోయింది అనమాట. అవి చూసి తనతోటి ఏమన్నారు అనేది రేపు చూద్దాము. క్లాస్ క్లోజ్ చేసే ముందు కొన్ని పాయింట్స్ చెప్తా అన్నా కదా మీకు. అంటే ఈ యొక్క దేవహుతిలో ఉన్న గొప్ప లక్షణాలు, ఒకటి ఆమె సాత్వి, చేస్ట్ అంటే పతివ్రత. ఆవిడ అన్య పురుషుల గురించి గాని ఆలోచన లేదు, కేవలం భర్తకే తను స్వాధీనమైన మనిషి. ఇంకోటి అంటే భర్త యొక్క మనోవాంఛలు తెలుసుకొని దానికి అణువుగా తను ప్రవర్తించింది. దాన్ని ఏమన్నారంటే
పతిం ఇంగిత కోవిద అంటే అతని మనసులో ఏముందో తెలుసుకొని తదనుగుణంగా తను వర్తించిందనమాట. తర్వాత ప్రీత్య చాలా ప్రేమతోటి, భక్తే కాదు విపరీతమైన ప్రేమ భర్త మీద, ఆమెకు అంత గొప్ప ప్రేమ. తర్వాత విశ్రంభేణ అంటే అతనితో సాన్నిహిత్యం, ఆడలో ఉన్న లక్షణాలు అనమాట ఇవి. తర్వాత ఆత్మ శౌచేన అంటే ఏం చెప్పాను నేను, మనస్సు తర్వాత దేహం రీత్యా కూడా ఆమె శుచి పాటించింది అనమాట. భర్త పట్ల గొప్ప గౌరవభావం, గౌరవేన అంటే గొప్ప భక్తి గౌరవంతో. తర్వాత ఆవిడకి ఎట్లాంటిది, ఆ తన యొక్క ఇంద్రియాన్ని నిగ్రహించుకోగలుగుతుంది. అంటే ఇప్పటిదాకా మనం గమనించాల్సిందంటే ఆమె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టినప్పటికీ కూడా ఆమెకి ఇప్పటితో భర్తతోటి సంబంధాలు ఏర్పడలేదు. ఇంద్రియ సంయమనాన్ని పాటించింది ఆవిడ. సెల్ఫ్ కంట్రోల్ దమ్మేనా అనే విషయాన్ని ఇక్కడ ఆ పదాన్ని మనకి సూచిస్తుంది. తర్వాత సౌహృదేన భర్తతో అమితమైనటువంటి ప్రేమ. తర్వాత ఆవిడ యొక్క పలుకులు ఎట్లా ఉండేది, మధురంగా ఉండేదన్నమాట. వాచా మధురయ అంటే చక్కటి తీపి పలుకులు, మధురమైన పలుకులతోటి భర్తకు ఆనందాన్ని కలిగించేది. అంతేకాక ఆమె ఏమేమి వదిలేసింది అంటే కామం, డంబం, ద్వేషం, లోభం, అఘం, మదం అంటే ఆమెలో ఉండే కోరికల్ని, తర్వాత గర్వాన్ని, ద్వేషాన్ని, తర్వాత మోహాన్ని, తర్వాత చెడు పనులు చేసే ఏమంటారు దాన్ని, సిన్ఫుల్ యాక్టివిటీస్ అంటే చేయకూడని పనులు చేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఆమె పాటించింది అనమాట. తర్వాత అప్రమత్త ఉద్యత నిత్యం అంటే ఎప్పుడు కూడా చాలా జాగరూకతతోటి అప్రమత్తతతో ఉండి భర్తకు కావాల్సినవన్నీ చూసుకుంటూ ఆయన్ని భక్తితో సేవించింది. ఈ రకంగా దేవహూతి మనందరికి ఒక చక్కటి ఉదాహరణగా నిలిచిందని చెప్పొచ్చు. రేపు ఒక్కసారి నేను మళ్ళీ అడుగుతాను, ఇందులో కొన్ని క్యారెక్టర్స్ అన్న నాకు చెప్పండి. మనకున్న ఈ సమయంలో ఒక్కసారి మనం కూర్చొని ఇందులో ఏదన్నా ఒకటి మనలో ఉందా అంటే, మన భర్తను ఆకర్షించుకునే ప్రవర్తనలో మనకి ఏదన్నా ఉందా, దేని ద్వారా మనం ఆయన పరచగలుగుతున్నామని ఒకసారి మళ్ళీ మనం ఆత్మావలోకనం చేసుకుంటూ రేపు మళ్ళా కలుద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే ఇప్పుడు అడగండి. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. Mataji, want to add anything?